అయితే చదువు చెప్పారో అటువంటి టీచర్స్ ఈ రోజు రోడ్డు మీద ప్లకార్డ్స్ పట్టుకొని నించోవడం నాకు చాలా బాధ అనిపిస్తుంది. సో విశాఖ విమల విద్యాలయాన్ని ప్రారంభించాలి. విశాఖ ఇంత పెద్ద స్కూల్ని 14 ఎకరాల్లో 3 ఫ్లోర్లు ఉన్న స్కూల్ని ఎలా ఆపేస్తున్నారు మీరు? అంతే 2000 మంది స్టూడెంట్స్ని, 50 మంది ఉపాధ్యాయుల్ని, 30 మంది వర్కర్స్ని, అంతేకాకుండా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఉక్కు నిర్వాసితులు, ఉక్కు కార్మికులు, అంతేకాకుండా ఈ చుట్టుపక్కల పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కరు పేద విద్యార్థులు అందరూ ఈ స్కూల్లో చదువుతారు. అలాంటి పేద విద్యార్థులకి మీరు ఈ చదువుని ఎలా దూరం చేయాలనుకుంటున్నారు?